జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు రద్దు చేయాలంటూ కేసీఆర్ హరీష్ రావు వేసిన పిటిషన్పై హైకోర్టులో ఇవాళ వాదనలు జరిగాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ను అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, హైకోర్టులో వాదనలు సంబంధించి సమాచారం ఏంటి? ప్రధానంగా జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రద్దు చేయాలని చెప్పి కూడా కేసీఆర్ హరీష్ రావులు వేరువేరుగా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై భోజన విరామ సమయం ముందు కూడా వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు అంటే కేసీఆర్ హరీష్ రావు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు న్యాయవాదులు దామా శేషాద్రి నాయుడు, ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. కేవలం రాజకీయ ఉద్దేశాలతోనే ఈ నివేదిక ఇచ్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఎందుకంటే సిడబ్ల్యూసి నివేదిక ఆధారంగా నీటి వసతులను బట్టి అందులో ఉన్న సౌకర్యాలను బట్టి 84,000 కోట్లపై అంచనాతో ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. దానికి అనుమతులు ఉన్నాయి, సిడబ్ల్యూసీ అనుమతులు కూడా ఉన్నాయి. ఆ సందర్భంలో ప్రభుత్వం 2024 మార్చి 14వ తేదీన జీవో జారీ చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై కమిషన్ ఏర్పాటు చేస్తూ ఆ జీవో అసలు సరైందే కాదు. అంతేకాకుండా కనీసం ప్రొసీజర్ కూడా పాటించలేదు, నిబంధనలు పాటించలేదు. సెక్షన్ 8B కింద కేసీఆర్ కు నోటీసులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అలాంటి నోటీసులు ఏమీ ఇవ్వలేదు. అంతేకాకుండా కమిషన్ నివేదిక రూపొందించిన ఆ నివేదిక సంబంధించిన కమిషన్ నివేదికను ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత కమిషన్ నివేదికను ఇవ్వాలని చెప్పి కేసీఆర్ హరీష్ రావు కోరినప్పటికీ, లేఖలు రాసినప్పటికీ ఆ నివేదికను కనీసం ఇవ్వలేదు. అంతేకాకుండా ప్రభుత్వం 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. 650కి పైగా పేజీలున్న ఆ నివేదికను క్లుప్తంగా అర్థమయ్యేలా చేయడానికి ప్రభుత్వం 3 మెన్ కమిటీ రూపొందించిన 3 మెన్ కమిటీ 60 పేజీలకు పైగా నివేదిక రూపొందించింది. ఆ నివేదికను మంత్రిమండలిలో ప్రవేశపెట్టి మంత్రిమండలిలో చర్చించిన తర్వాత దానికి సంబంధించి ప్రభుత్వం సీఎం తో పాటు ఇతర మంత్రులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి దానికి సంబంధించిన వివరాలన్నీ చెప్పారు. కానీ పబ్లిక్ డొమైన్ లో కూడా ఏర్పాటు చేశారు. కానీ దానికి సంబంధించిన నివేదికను మాత్రం కేసీఆర్ కి ఇవ్వలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. కేవలం రాజకీయంగా ఎవరికైనా ఒక రాజకీయ నాయకుడు రెప్యుటేషన్ అనేది ఉంటుంది. ఆ రెప్యుటేషన్ ఆధారంగానే ప్రజల వద్ద ఉంటారు. దాన్ని దెబ్బతీసే విధంగా కేవలం దాని లక్ష్యంగా అంటే రెప్యుటేషన్ దెబ్బతీయడానికే ఈ విధంగా కమిషన్ ఏర్పాటు చేశారు. ఆ కమిషన్ నివేదిక కూడా అదే విధంగా వచ్చింది. కనీసం విజ్ఞప్తులు నేటిని కూడా పరిగణలోకి తీసుకోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా కేసీఆర్ హరీష్ రావు తరపున న్యాయవాదులు వాదనలు వినిపించారు. దీనికి సంబంధించి అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. ప్రజాధనానికి సంబంధించిన విషయాన్ని నిగ్గు తేల్చడానికే ప్రభుత్వం కమిషన్ ఏర్పాటు చేసింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిషన్ దానికి వచ్చిన నివేదికను ప్రస్తుతం మంత్రిమండలిలో చర్చించారు. ఎందుకంటే 650కి పైగా పేజీలున్న నివేదికను మంత్రిమండలిలో చర్చించాలంటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఉద్దేశంతోనే ప్రభుత్వము 3 మెన్ కమిటీ ఏర్పాటు చేసింది. ఆ 3 మెన్ కమిటీతో కూడిన అధికారుల బృందం అందులో ముఖ్యాంశాలన్నింటిని తీసుకొని ప్రభుత్వాన్ని అంటే మంత్రిమండలిలో అర్థమయ్యే విధంగా చెప్పడానికి కేవలం 60 పేజీల నివేదికను తయారు చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో అది కాళేశ్వరం కమిషన్ నివేదిక కాదు, కేవలం మంత్రిమండలిలో ఉన్న వాళ్ళకి అర్థం కావడానికి ఇది ఏర్పాటు చేశామని చెప్పి కూడా ఇది నివేదిక రూపొందించామని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ వాదన వినిపిస్తారు. అయితే ఆ నివేదిక ఆధారంగా మంత్రిమండలి పూర్తిగా కాళేశ్వరం కమిషన్ లో పీసీ ఘోష్ కమిషన్ ఏ విధంగా నివేదిక ఇచ్చిందని చర్చించిన తర్వాత అదే అసెంబ్లీలో పెట్టడానికి కూడా మంత్రిమండలి తీర్మానించింది. అసెంబ్లీలో చర్చించడానికి కూడా మంత్రిమండలి తీర్మానించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. మంత్రిమండలిలో అసెంబ్లీలో చర్చ పెడితే అసెంబ్లీలో ఎవరైతే ఇద్దరు పిటిషన్ దాఖలు చేశారో కేసీఆర్ హరీష్ రావు వాళ్ళిద్దరు కూడా అసెంబ్లీలో సభ్యులుగానే ఉన్నారు కాబట్టి అక్కడ ఏదైనా వినిపించవచ్చు. అప్పటి వరకు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. ఎందుకంటే అసెంబ్లీలో చర్చిస్తే దానికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వస్తాయి. అప్పుడు వీళ్ళు కూడా తమ వాదన వినిపించవచ్చు. అక్కడ అది లా మేకర్ కు సంబంధించిన కమిటీ అసెంబ్లీ కాబట్టి అక్కడ చర్చించాలి. అంతవరకు ఈ పిటిషన్ పైన విచారణ చేపట్టదని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. అయితే ఈ సందర్భంగా టీజే కొన్ని ప్రశ్నలు కూడా వేశారు అడ్వకేట్ జనరల్ కు. ఒకవేళ కాళేశ్వరం కమిషన్ నివేదిక అయితే అది ఏ విధంగా ఎందుకు ఇవ్వలేదని చెప్పి కూడా దానికి సంబంధించి వాదనలు వినిపించారు. అయితే ఇప్పటి వరకు కాళేశ్వరం కమిషన్ రిపోర్టు బయటికి రాలేదు. కేవలం దాని 3 మెన్ కమిటీకి సంబంధించిన రిపోర్ట్ మాత్రమే బయటికి వచ్చింది. అది మాత్రమే ఉంది. దానికి సంబంధించి ఇంతవరకు కాళేశ్వరం కమిటీ కేవలం అసెంబ్లీలో ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. అయితే భోజన విరామం తర్వాత మరోసారి ఈ పిటిషన్ల పైన వాదనలు వినిపించారు. అయితే దామా శేషాద్రి నాయుడు ప్రధానంగా పిటిషన్ల తరఫున ఏదే వాదనలు వినిపించారు. కేవలం రెప్యుటేషన్ దెబ్బతీయడానికి ఈ విధంగా మొత్తం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడున్న మీడియా సమావేశానికి హాజరైన ప్రతి ఒక్క విలేకరికి కూడా ఈ 3 మెన్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మొత్తం ఇచ్చారు. అది చాలా అన్ని పత్రికల్లో ప్రచురితమైంది అని చెప్పి దానికి సంబంధించిన పత్రికా కథనాలను కూడా సీజే బెంచ్ ముందుకు ఉంచారు. అయితే ఈ వాదన సందర్భంగా అడ్వకేట్ జనరల్ కూడా వాదన వినిపించారు. అయితే ఆ తర్వాత హైకోర్టు ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ ను ప్రశ్నించింది. అయితే కేవలం
అసెంబ్లీలో ప్రవేశపెట్టకంటే ముందే కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత చర్చించిన తర్వాత అసెంబ్లీ తీర్మానం ప్రకారం చర్యలు తీసుకోవాలనుకుంటున్నారా అని అడ్వకేట్ జనరల్ ను హైకోర్టు ప్రశ్నించింది. దీనికి అడ్వకేట్ జనరల్ ప్రభుత్వ నిర్ణయానికి సంబంధించి సమయం ఇవ్వడానికి ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి కాస్త సమయం కావాలని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ కోరారు. దీంతో ఒకటి లేదా 2 రోజులు సమయం ఇవ్వాలని కోరారు. అయితే అడ్వకేట్ జనరల్ సూచన మేరకు, విజ్ఞప్తి మేరకు రేపు మరోసారి విచారిస్తామని చెప్పి కూడా హైకోర్టు పిటిషన్ రేపటికి వాయిదా వేసింది. ఒకవేళ సోమవారం అయినా సరే సమయం నిర్ణయం చెప్పడానికంటే, ఒకవేళ అసెంబ్లీలో చర్చించకంటే ముందే కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా, లేకపోతే అసెంబ్లీలో పూర్తిగా చర్చించిన తర్వాత అసెంబ్లీ తీర్మానం ప్రకారం చర్యలు తీసుకుంటారనే దానికి సంబంధించిన సమాధానమే ఇందులో క్రియాశీలకంగా ఉంది. దాన్ని బట్టే విచారణ ఉంటుందని చెప్పి కూడా హైకోర్టు మరోసారి ఏజీకి చెప్పింది. దీంతో ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి సమయం ఇవ్వాలని కోరడంతో రేపటికి వాయిదా వేసింది. రేపు ఈ కేసీఆర్ హరీష్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై మరోసారి వాదనలు జరగనున్నాయి. కావ్య, ధన్యవాదాలు శ్రీకాంత్.